సో ఇంకొక ఇయర్ రింగ్ చూద్దాం మనము. సో ఇది చూడొచ్చు మీరు, వైట్ పింక్ ఇంకా వైట్ లైక్ పర్ల్స్ వచ్చేసాయి కాంబినేషన్ పింక్ కలర్ బీడ్స్ లో. సో దీని వెయిట్ చూస్తే కనుక మీకు ఓన్లీ 8.430 గ్రామ్స్ లో ఉంది. చిన్న స్టడ్ వచ్చేసింది ఫ్లవర్ షేప్ లో. ఏదైతే స్టోన్స్ ఉన్నాయో అంతా మీకు లైక్ సర్కిల్ లో వచ్చేసింది సీజర్ స్టోన్స్. కింద మీరు చూడొచ్చు హ్యాంగింగ్ ఇచ్చారు, వైట్ కలర్ రైస్ షేప్ లో పర్ల్స్ వచ్చేసాయి పింక్ కలర్ బీడ్స్. ఇక్కడ మధ్యలో ఒకసారి మీరు చూడొచ్చు, చుట్టూ వచ్చేసి గ్రీన్ కలర్ స్టోన్ వచ్చి ఒక ఫ్లవర్ వచ్చింది, మళ్ళీ మధ్యలో గ్రీన్ రెడ్ కలర్ స్టోన్, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో నెక్స్ట్ చూద్దాము. సో దీని వెయిట్ చూస్తే కనుక ఓన్లీ 17.230 గ్రామ్స్ లో ఉంది. సో దీంట్లో చూస్తే చాలా హెవీగా అనిపిస్తుంది కానీ చాలా లైట్ వెయిట్. సో దీనిలో వర్క్ ఒకసారి నేను చూపిస్తాను. మధ్యలో వచ్చేసి ఒక పర్ల్ ఇచ్చారు, చుట్టూ వచ్చేసి రెడ్ కలర్ స్టోన్ లో ఫ్లవర్ వచ్చేసింది అనమాట. చుట్టూ చూస్తే వైట్ కలర్ స్మాల్ స్మాల్ పర్ల్స్ తో స్ట్రింగ్ చేశారు, ఇది కూడా గోల్డ్ వర్క్ తోనే. సో మధ్యలో చిన్న లాకెట్. సో దాంట్లో కూడా వర్క్ చూడొచ్చు, వైట్ కలర్ సీజర్ స్టోన్స్ కానివ్వండి, గ్రీన్ కలర్ స్టోన్స్ కానివ్వండి, చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది. హ్యాంగింగ్ అయితే దీంట్లో హైలైట్ అండి, చూడొచ్చు మీరు, అంత బెరల్ బీడ్స్, చిన్న చిన్న కట్ బీడ్స్ ఇంకా పర్ల్స్ తో హ్యాంగ్ చేశారు, చాలా లైట్ వెయిట్. ఓన్లీ 17 గ్రామ్స్ లోనే ఈ చాంద్బాలి అనేది వచ్చేస్తుంది. సో మీ దగ్గర ఉన్న నెక్లెసెస్ కానివ్వండి, లాంగ్ హారం కానివ్వండి, ఇలాంటి కలెక్షన్ చూస్తున్నారు అనుకుంటే డిఫరెంట్ గా ఎలిగెంట్ గా, సో తొందరగా పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ కు విజిట్ అవ్వండి. సో ఈ ఇయర్ రింగ్ చూస్తే కనుక మీకు ఓన్లీ 15.320 గ్రామ్స్ లో ఉంది. కంప్లీట్లీ మీకు వచ్చేసి ఇది పింక్ కలర్ బీచ్ అయితే బాగా హైలైట్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, అంత సీజర్స్ వర్క్ వచ్చేసింది, ఒక రెడ్ కలర్ స్టోన్ వచ్చింది. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు రెడ్ కలర్ స్టోన్, హ్యాంగింగ్ అయితే బ్యూటిఫుల్ గా ఉంది. ఈ హ్యాంగింగ్స్ ఏదైతే ఇచ్చారో పింక్ కలర్ బీచ్ ఇంకా చిన్న చిన్న పర్ల్స్ తో. సో ఇలా గ్రీన్ కాకుండా రెడ్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉండాలి, ఫ్రాక్స్ కి గౌన్స్ కి వేసుకోవాలనుకుంటే ఇది కూడా బ్యూటిఫుల్ పీస్ అనమాట. ఓన్లీ 13.770 గ్రామ్స్ లోనే వచ్చేసింది. సో దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి, చెప్తాను నేను. సో స్టడ్ చూడొచ్చు మీరు, గ్రీన్ కలర్ స్టోన్ వచ్చేసి చుట్టూ వైట్ స్టోన్స్ ఇచ్చారు. ఏదైతే చాంద్బాలి ఇచ్చారో మీరు ఒకసారి చూడండి, ఇక్కడంతా హ్యాంగింగ్స్ ఇచ్చారనమాట సీజర్ స్టోన్స్, చాలా చిన్న సైజ్ లో పర్ల్స్ ఇచ్చారు, 0 సైజ్ దాంట్లో పర్ల్స్ ఇచ్చారు. హ్యాంగింగ్స్ ఏదైతే చూస్తున్నారో దాంట్లో కూడా మీరు చూడొచ్చు గ్రీన్ కలర్ బీడ్ అనేది వచ్చేసింది, కింద పేస్టల్ కలర్ బీడ్స్ తో హ్యాంగ్ చేశారు. సో ఈ పీస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇన్ని చాంద్బాలీస్ లో అదైతే బ్యూటిఫుల్ అని చెప్పొచ్చు, ఓన్లీ 13 గ్రామ్స్ లో. సో ఇంకోటి చూద్దాం. సో హెవీగా కాకుండా సింపుల్ గా వేసుకోవాలనుకుంటే ఇది ఒక బ్యూటిఫుల్ పీస్ అని చెప్తాను. సో దీని వెయిట్ వచ్చేసి ఓన్లీ 7.680 గ్రామ్స్ లో వచ్చేసింది. దీంట్లో కూడా చూడవచ్చు మీకు రెడ్ కలర్ స్టోన్ లో ఉంది, రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ లో. సో దీని కూడా హ్యాంగింగ్ అనేది పర్ల్స్ ఇచ్చేసారు, చుట్టూ వచ్చేసి వైట్ కలర్ సీజర్ స్టోన్స్, చిన్న చిన్న పర్ల్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు 2 పికాక్స్ ఉన్నాయి, ఎంత బ్యూటిఫుల్ గా, ఇంత చిన్న చాంద్బాలి కూడా పికాక్ వర్క్ అనేది చేశారు. ఇవ్వండి చాంద్బాలి కలెక్షన్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనం జుమ్కా కలెక్షన్ చూద్దాము. సో జుమ్కా చూపిస్తాను నేను. సో ఇప్పుడు ట్రెండింగ్ వచ్చేసి పెద్ద సైజ్ స్టడ్స్ అనమాట. సో ఆ స్టడ్స్ లో జుమ్కా కూడా హ్యాంగ్ అవ్వడం చాలా బ్యూటిఫుల్ యాక్చువల్లీ. సో ఓల్డెన్ డేస్ లో ఈ కాంబినేషన్ ఉంటుంది, రెడ్ వైట్ గ్రీన్ స్టోన్స్ తో. సో ఇది వచ్చేసి మీకు ఓన్లీ 13.690 గ్రామ్స్ లోనే వచ్చేసింది. సో చూడొచ్చు మీరు, అంత రెడ్ కలర్ స్టోన్స్ వచ్చాయి. సో చుట్టూ చూస్తే కనుక వైట్ కలర్ చిన్న చిన్న పర్ల్స్ తో స్ట్రింగ్ చేశారు. బుట్ట అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది, ఎందుకంటే దీంట్లో వచ్చేసి యాంటిక్ ఫినిషింగ్ చేశారు, మీరు ఇక్కడ చూడొచ్చు పైనంతా. సో కింద వచ్చేసి మీకు రైట్ షేప్ పర్ల్స్ అనేది వైట్ కలర్ లో ఉంది, బ్యూటిఫుల్ అనిపిస్తుంది. ట్రెడిషనల్ గా అయితే ఇది ఒక పర్ఫెక్ట్ జుమ్కా అని చెప్పొచ్చు. సో దాంట్లో ఇంకొక పీస్ ఉందన్నమాట. సో దాంట్లో రెడ్ కాంబినేషన్ ఎక్కువ ఉంది కాబట్టి దీంట్లో గ్రీన్ కాంబినేషన్ ఎక్కువ ఉంది, చూడొచ్చు మీరు. చుట్టూ చిన్న చిన్న గ్రీన్ కలర్ బీడ్స్ అనేది వచ్చేసింది, రెడ్ కలర్ స్టోన్స్ తో వర్క్ చేశారు. ఇది కూడా బ్యూటిఫుల్ గా యాంటిక్ పాలిష్ లో ఉంది, కిందంతా రైస్ పర్ల్స్ అనేది హ్యాంగ్ చేస్తారు. సో కొన్ని సింపుల్ గా చూడాలనుకుంటే ఇది ఒక బ్యూటిఫుల్ పీస్, ఓన్లీ 6 గ్రామ్స్ లోనే వచ్చేసింది. చూడండి చాలా లైట్ వెయిట్ అనమాట. సో దీని వెయిట్ చూస్తే చాలా లైట్ వెయిట్, వర్క్ కూడా అంత బ్యూటిఫుల్ గా ఉంది, పేస్టల్ కలర్ పింక్ తో ఉంది ఇది. సో మధ్యలో వచ్చేసి ఒక పింక్ కలర్ స్టోన్, చుట్టూ చూస్తే కనుక అంత సీజర్ స్టోన్ తో వర్క్ చేశారు జుమ్కా. సో పర్ల్ డ్రాప్స్ తో హ్యాంగింగ్ ఇచ్చారు, పేస్టల్ కలర్ పింక్ కలర్ బీడ్స్ ఇచ్చారు. సో బ్యూటిఫుల్ గా ఉంది, 6 గ్రామ్స్ లో అంత బ్యూటిఫుల్ ఇయర్ రింగ్ అనేది వచ్చేస్తుంది జుమ్కా. సో ఇది వచ్చేసి మీరు 8.790 గ్రామ్స్ లో ఉంది. ఇది కూడా మీరు చూడొచ్చు నక్షి డిజైన్, అంటే కొంచెం లక్ష్మీ అమ్మవారు వచ్చేసింది యాంటిక్ ఫినిషింగ్ లో. సో కింద వచ్చేసి జుమ్కా వచ్చేసింది, పర్ల్ డ్రాప్స్. మధ్యలో మీరు చూస్తే కనుక కోరల్స్ ఒక కోరల్ బీడ్ అనేది హ్యాంగ్ చేశారు, అది కూడా పంకిన్ షేప్ లో, చాలా బ్యూటిఫుల్ గా ఉంది, డిఫరెంట్ కలర్ అనమాట. సో నెక్స్ట్ చూద్దాము. సో ఇది వచ్చేసి మీకు ఓన్లీ 15.540 గ్రామ్స్ లో ఉంది. ఇది వచ్చేసి నక్షి డిజైన్ లో ఉంది, డీప్ యాంటిక్ పాలిష్ లో ఉంది. సో దీంట్లో చూస్తే గోల్డ్ వర్క్ ఎక్కువ ఉంది, బీడ్స్ తక్కువ, అంటే బీడ్స్ అనేది ఓన్లీ కింద హ్యాంగ్ చేశారు, అది కూడా బ్యూటిఫుల్ లైక్ డార్క్ మెరూన్ కలర్ బీడ్స్ అనమాట. కాంబినేషన్ అయితే సూపర్ గా ఉంది.
స్టడ్ వచ్చేసి మీరు చూడొచ్చు చిన్న స్టోన్ ఇచ్చారు, రెడ్ అండ్ గ్రీన్ కలర్. సో ఇంకొక బ్యూటిఫుల్ పీస్ చూస్తాను. సో ఇది కూడా ఒక జుమ్కా అనమాట. దీంట్లో చూడొచ్చు మీరు సిజర్ వర్క్ ఇచ్చారు, 3 లీవ్స్ ఇచ్చారనమాట. కింద వచ్చేసి గోల్డ్ వర్క్, ఏదైతే చిన్న చిన్న పర్ల్స్ ఇచ్చారో హ్యాంగింగ్ చేశారనమాట విత్ బెరల్ బీడ్స్. ఈ జుమ్కా కూడా చాలా లైట్ వెయిట్ అండి, ఓన్లీ 7.100 గ్రామ్స్ లోనే ఉంది ఈ జుమ్కా అనేది. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను చాంద్బాలి చూపించేసాను, జుమ్కా చూపించాను. సో కొన్ని హ్యాంగింగ్స్ చూపిస్తాను నేను. సో హ్యాంగింగ్స్ కూడా మీరు చూడొచ్చు, ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది హ్యాంగింగ్స్. సో ఈ హ్యాంగింగ్ నుంచి స్టార్ట్ చేస్తాము. ఈ హ్యాంగింగ్ వచ్చేసి ఓన్లీ 10.260 గ్రామ్స్ లోనే ఉంది. మీరు చూడొచ్చు ఇది కూడా షేప్ అనేది ప్యూర్ షేప్ లో వచ్చేసింది. సో మధ్యలో ఒక గ్రీన్ కలర్ స్టోన్, చుట్టూ వైట్ కలర్ స్టోన్స్. సో కింద మళ్ళీ మీకు హ్యాంగింగ్ వచ్చేసింది చూడండి, పర్ల్స్ తో 2 లేయర్స్ లో పర్ల్స్. సో చిన్న చిన్న పర్ల్స్, కింద వచ్చేసి బెరల్ బీడ్స్. చాలా లైట్ వెయిట్ ఉంది. ఇయర్ రింగ్స్ అయితే బ్యూటిఫుల్ పీస్ నేను చెప్తాను, ఓన్లీ 10 గ్రామ్స్ లో. తులంలో ఏదైనా ఇయర్ రింగ్స్ కొనుక్కోవాలనుకుంటే ఇది ఒక బెస్ట్ డిజైన్స్ అని చెప్తాను. సో ఇది ఒక డిఫరెంట్ డిజైన్ చూడండి మీరు, ఓన్లీ 15.580 గ్రామ్స్ లో ఉంది. 2 లేయర్స్ లో ఉంది హ్యాంగింగ్ అనేది. సో పైన ఒక చిన్న స్టడ్ వచ్చేసింది, మధ్యలో ఒక గ్రీన్ స్టోన్. హ్యాంగింగ్ చూస్తే కనుక మీకు అంత సీజర్ స్టోన్ తో వర్క్ చేశారు, అంటే లీవ్స్ ఫెదర్స్ అలాగా. సో మధ్యలో చూస్తే కార్వింగ్ స్టోన్ ఇచ్చారు పేస్టల్ కలర్ లో. సో కింద అంతా మీరు చూడొచ్చు హ్యాంగింగ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే, గ్రీన్ కలర్ ది కట్ బిట్స్ పెట్టి చిన్న పర్ల్స్ పెట్టి మళ్ళీ సరోస్కి పర్ల్స్ తో హ్యాంగింగ్ ఇచ్చారు. సో నెక్స్ట్ చూద్దాం మనము. సో ఇది కూడా చూడొచ్చు, దీంట్లో హైలైట్ ఏంటంటే ఏదైతే రెడ్ కలర్ స్టోన్ అనిపిస్తుంది చూస్తున్నారు కదా, అదైతే బాగా హైలైట్ అవుతుంది దీంట్లో. సో దీంట్లో కూడా చూడొచ్చు చుట్టూ సీజర్ స్టోన్స్, కింద వచ్చేసి కట్ బిట్స్ ఇంకా పర్ల్స్ తో హ్యాంగింగ్ ఇచ్చారు. స్టడ్ అయితే బ్యూటిఫుల్ గా క్యూట్ గా సింపుల్ గా చిన్నగా ఉంది. సో ఈ ఇయర్ రింగ్ వెయిట్ చూస్తే కనుక ఓన్లీ 10 గ్రామ్స్ అండి. సో ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా ఇయర్ రింగ్స్, సో ఇంకా కలెక్షన్స్ ఉన్నాయి, పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ కి విజిట్ అవ్వండి. సో ఇంకొక ఇయర్ రింగ్ చూపిస్తాను. ఇది కూడా గ్రీన్ రెడ్ పర్ల్స్ స్టోన్స్ తో కాంబినేషన్ తో ఉంది, ఏదైతే అన్ని డ్రెస్సెస్ కి అన్ని నెక్లెసెస్ కి మ్యాచ్ అయిపోతుంది. సో ఇది మీరు చూడొచ్చు, పైన స్టడ్ వచ్చేసింది, కింద హ్యాంగింగ్స్ వచ్చేసాయి. సో దీని కూడా రెడ్ కలర్ స్టోన్ హ్యాంగింగ్ వచ్చింది. దీని వెయిట్ నేను ఒకసారి చూస్తాను. సో దీని వెయిట్ చూస్తే కనుక మీకు ఓన్లీ 11 గ్రామ్సే ఉంది, బ్యూటిఫుల్ గా వచ్చేసింది. సో నెక్స్ట్ చూస్తాను, డిఫరెంట్ గా చూడాలనుకుంటే ఇది ఒక పీస్. సో ఇది చూడొచ్చు మీరు, టాంజనైట్ ఇంకా గ్రీన్ కలర్ బీడ్స్, బెరల్ బీడ్స్ ఏదైతుందో దాంతో హ్యాంగ్ చేశారు. సో ఇయర్ రింగ్స్ కూడా మీరు చూడొచ్చు, లైక్ కార్వింగ్ స్టోన్ వచ్చేసింది. దీని వెయిట్ చూస్తే కనుక మీకు ఓన్లీ 8.840 గ్రామ్స్ లోనే ఇయర్ రింగ్స్ అనేది వచ్చేసింది. సో ఈ హ్యాంగింగ్స్ లో ఇంకా కొన్ని డిజైన్స్ ఉన్నాయి, నేను ఒకసారి చూపిస్తాను. సో డిఫరెంట్ గా ఉంది ఇది కూడా. సో ఇది మీరు చూడొచ్చు, దీని వెయిట్ చూస్తే కనుక ఓన్లీ 9.260 గ్రామ్స్ లో ఉంది. సో మీరు చూడొచ్చు, ఏదైతే నేను ట్యాగ్ చూపిస్తున్నానో ఒకసారి చూడొచ్చు, క్లియర్ గా ట్రాన్స్పరెన్సీ అయితే ఉంటుంది. ఎందుకంటే ఏదైతే బీడ్స్ యూజ్ చేస్తున్నాం మనము, స్టోన్స్ యూజ్ చేస్తున్నామో దానికి కంప్లీట్ బ్రేకప్ అనేది ఇస్తున్నాం మనము. సో దీంట్లో వచ్చేసి గ్రాస్ వెయిట్ అనేది 18.950 ఉంది. సో గ్రాస్ వెయిట్ ఏంటంటే ఇంక్లూడింగ్ ఆఫ్ బీడ్స్ స్టోన్స్ కానివ్వండి, సో అది మీకు ఇంక్లూడ్ అయ్యి వస్తుంది. స్టోన్స్ ఏదైతుందో దీంట్లో ఏదైతే వైట్ కలర్ సీజర్ స్టోన్స్ లేకపోతే గ్రీన్ కలర్ స్టోన్స్ యూజ్ చేస్తారు కదా, అది మీకు 22.80 క్యారెట్స్ ఉన్నాయి అనమాట. సో బీడ్స్ కూడా మీరు చూడొచ్చు అన్ని క్యారెట్ వైజ్ లో ఉంది. నెట్ వెయిట్ అనేది మీకు క్లియర్ గా ఉంది, 9.260 గ్రామ్స్ అనమాట. సో దీంట్లో మీరు చూడొచ్చు హ్యాంగింగ్ డిజైన్ కాబట్టి, సో ఒక లైక్ 3 షేప్ లో ఇలా 3 లేయర్స్ లో ఉన్నాయి హ్యాంగింగ్స్ అనేది. సో ఇది కూడా పింక్ కలర్ బీడ్స్ తో ఉంది, ఓన్లీ 9 గ్రామ్స్. సో ఇంకోటి చూపిస్తాను, ఇది కూడా పింక్ పర్ల్స్ ఇంకా వైట్ స్టిజర్ స్టోన్స్ తో కాంబినేషన్ లో ఉంది. దీని వెయిట్ చూస్తే కనుక ఓన్లీ 9.790 గ్రామ్సే. ఇది కూడా 2 లేయర్స్ లో వచ్చేసింది. చూడొచ్చు మీరు, రెడ్ కలర్ స్టోన్స్ ఇక్కడ ఒకటి ఉంది 2 లేయర్స్ లో, చుట్టూ అంతా సీజర్ వర్క్ ఇచ్చారు. సో సరోస్కి పర్ల్ అనేది కాంబినేషన్ రెడ్ కలర్ కి చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. రెడ్ అని కూడా చెప్పలేం, పింక్ అని కూడా చెప్పలేం, బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది కలర్. సో ఇది వచ్చేసి గ్రీన్ లో వచ్చేసింది, 9.690 గ్రామ్స్ లోనే వచ్చేసింది. ఇది కూడా మీరు చూడండి, హ్యాంగింగ్స్ అయితే కింద చాలా బాగా నచ్చిందండి, చాలా వర్క్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి. సో స్టడ్ వచ్చేసింది, హ్యాంగింగ్ వచ్చేసింది ఫ్లవర్ షేప్ లో. ఏదైతే పర్ల్స్ హ్యాంగ్ చేశారో సరోస్కి పర్ల్ ఇంకా బెరల్ బీడ్స్ కూడా మీరు చూడొచ్చు, చిన్న సైజ్ లో ఉంది బ్యూటిఫుల్ గా. హ్యాంగింగ్ అయితే ఇలా లైక్ హ్యాంగ్ అవుతుంది, ఒకసారి చూడండి మూవ్ అవుతుంది అది. సో నెక్స్ట్ చూద్దాము, ఇది ఒక సింపుల్ ఇయర్ రింగ్స్ అని చెప్పొచ్చు. దీంట్లో హైలైట్ వచ్చేసి ఆ రెడ్ కలర్ స్టోనే. సో మధ్యలో ఏదైతుందో రెడ్ కలర్ స్టోన్ ఉందన్నమాట. పైన వచ్చేసి స్టడ్ వచ్చేసింది సింపుల్ గా, కింద హ్యాంగింగ్స్ అనేది సరోస్కి పర్ల్ తో వచ్చేసింది. దీని వెయిట్ చూస్తే కనుక ఓన్లీ 8.360 గ్రామ్స్ లోనే ఉంది. సో ఈ కాంబినేషన్ చూడదు ఎంత బ్యూటిఫుల్ అనిపిస్తుందో. సో పింక్ కలర్ లో అయితే గ్రీన్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ అన్నిట్లో బాగుంటుంది. సో
సో దీని వెయిట్ చూస్తే కనుక ఓన్లీ 10.700 గ్రామ్స్లోనే ఉంది. సో మీరు చూడొచ్చు పైన స్టడ్ వచ్చేసింది దీనికి. సో హ్యాంగింగ్ ఏదైతే ఉందో అంతా మీకు లైక్ సీజర్ స్టోన్తో వర్క్ చేశారు. కింద డ్రాప్లెట్స్ ఏదైతే ఉందో పర్ల్స్ అనేది బెరల్ బీడ్స్ ఇంకా చిన్న సరోస్కి పర్ల్స్తో హ్యాంగ్ చేశారు. సో నేను చూపించిన ఇయర్ రింగ్స్లో మీకు ఏదైనా డౌట్స్ ఉంది, ప్రైస్ కానివ్వండి, లెంత్ కానివ్వండి, ఏదైతే మెజర్మెంట్స్ మీరు అడుగుతున్నారు కదా, సో ఇది ఒక స్క్రీన్ షాట్ తీసుకొని మాకు వాట్సాప్ చేయండి. దీని గురించి మేము ఫర్దర్గా మేము డీటెయిల్స్ చెప్తాము. మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది, మీరు లైవ్ కూడా వీడియో కాల్ చేసి కూడా చూడొచ్చు. ఇంకా కలెక్షన్ కూడా చూపిస్తారు. సో దీనికన్నా ముందు నేను నెక్స్ట్ ఇంకొక కలెక్షన్ చూపించే ముందు ఒక బెస్ట్ ఆఫర్ అనేది నడుస్తుంది పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్లో. అది వచ్చేసి 31st మార్చ్ వరకే ఉంటుందండి. చాలా లేట్ అయిపోయారు పర్చేస్ చేయని వాళ్ళు. ఆఫర్ ఏంటనుకుంటున్నారా, 1st మార్చ్ నుండి 31st మార్చ్ వరకు. మీ దగ్గర అయితే ఓల్డ్ గోల్డ్ ఉంటుంది కదా, అది వచ్చేసి మీరు ఎక్స్చేంజ్ చేసుకోండి తొందరగా ఇలాంటి న్యూ కలెక్షన్ తీసుకోవడానికి. ఏదైతే మీరు ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ చేస్తారో 100 రూపీస్ పర్ గ్రామ్ అనేది ఎక్స్ట్రా వచ్చేస్తుంది. ఇదైతే ప్రీవియస్గా కూడా రన్ చేసాము, చాలా మంది కస్టమర్స్ మళ్ళీ రిపీట్ చేయమన్నారు కాబట్టి ఆఫర్ అనేది మళ్ళీ రన్ చేసినాము. సో ఆల్రెడీ ఇలా 28th కాబట్టి తొందరగా వచ్చి పర్చేస్ చేస్తేనే. ఓన్లీ 10 days లెఫ్ట్ ఫర్ ద ఆఫర్. సీ యూ ఇన్ ద పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్. సో నెక్స్ట్ డిజైన్ చూద్దాం మనము. సో ఇది వచ్చేసి స్టడ్స్ అనమాట. సో ఈ స్టడ్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా సింపుల్గా క్యూట్గా ఉంది. సో మీరు చూడొచ్చు ఫస్ట్ ఇయర్ రింగ్ నేను చూపిస్తాను స్టడ్లో. దీనికి ఒక చిన్న డ్రాప్ కూడా వచ్చేసింది స్టడ్కి. సో ఇది మీరు చూడొచ్చు ఓన్లీ 3.540 గ్రామ్స్లో స్టడ్స్ వచ్చేసింది. సో దీంట్లో చూడొచ్చు పేస్టల్ కలర్ స్టోన్ వచ్చింది మధ్యలో, అది కూడా కార్వింగ్ స్టోన్ అనమాట. చుట్టూ చూస్తే కనుక మీకు సీజర్ స్టోన్స్తో వర్క్ వచ్చింది. పర్ల్స్ ఏదైతుందో చిన్న పర్ల్స్ ఇచ్చారు, గ్రీన్ కలర్ పేస్టల్ గ్రీన్ కలర్ హ్యాంగింగ్ ఇచ్చారు, ఒక్కొక్క బీడ్ అనమాట. బ్యూటిఫుల్గా ఉంది. నెక్స్ట్ ఇయర్ రింగ్ చూద్దాం మనము. సో ఈ ఇయర్ రింగ్ కూడా చూడొచ్చు మీరు, ఓన్లీ 3.570 గ్రామ్స్లో ఉంది. ఇది వచ్చేసి మీకు మళ్ళీ కార్వింగ్ స్టోన్ వచ్చింది, మెరూన్ కలర్ స్టోన్ వచ్చింది. మీకు కొంచెం చూడడానికి డిఫరెంట్ అనిపించిన, లైవ్గా అయితే ఈ స్టోన్ అయితే బాగా షైన్ అవుతుంది. సో దీని వెయిట్ ఓన్లీ 3 గ్రామ్సే ఉంది. నాకైతే ఈ ఇయర్ రింగ్స్ అయితే స్టడ్స్ బాగా నచ్చింది, ఎందుకంటే ఇయర్ రింగ్ స్టడ్స్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ కాబట్టి. సో ఇది మీరు చూడొచ్చు ఓన్లీ 7.220 గ్రామ్స్లో ఉంది. చుట్టూ చూస్తే కనుక సీజర్ స్టోన్స్. సో ఒకసారి నేను చూపిస్తాను. మీరు కట్ బీట్స్ ఉంటాయి కదా, గ్రీన్ కలర్ కట్ బీట్స్ అంటాం దీన్ని. సో గ్రీన్ కలర్ కట్ బీట్స్ వచ్చేసింది, ఒకసారి చూడండి. దీని వర్క్ మీరు చూడొచ్చు, అంతా కట్ బీట్స్ వచ్చేసింది. చుట్టూ వచ్చేసి సీజర్ స్టోన్స్తో లైక్ ఏదైతే సన్ ఉంటుందో అలా అనిపిస్తుంది, లేకపోతే సన్ఫ్లవర్ ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది. బ్యాక్ సైడ్ ఒకసారి చూడండి మీరు, ఇలా బ్యాక్ సైడ్ నుంచి స్ట్రింగ్ చేశారనమాట. సో ఇది పడిపోకుండా ఉండడానికి మళ్ళీ సపోర్ట్ ఇచ్చారు ఇలాగా. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది, లైట్ వెయిటే. ఇవన్నీ HYD 916 హాల్ మార్క్ అనమాట. సో ఏ టెన్షన్ లేదు మీకు. సో ఇంకొకటి చూద్దాము. ఇంతకుముందు చూసిన మెరూన్ కలర్ స్టడ్కి ఒక పర్ల్ హ్యాంగింగ్ ఇచ్చారు, చూడొచ్చు మీరు. సో దీంట్లో కూడా కార్వింగ్ స్టోన్ అనేది వచ్చేసి ఓన్లీ 3.560 గ్రామ్స్. సో ఇది చూద్దాము నెక్స్ట్. కొంచెం డిఫరెంట్గా కొంచెం హెవీగా అనిపిస్తుంది. సో దీని వెయిట్ చూస్తే కనుక ఓన్లీ 6.340 గ్రామ్స్లోనే వచ్చేసింది. మధ్యలో చూస్తే కనుక కార్వింగ్ స్టోన్ వచ్చేసింది విత్ గ్రీన్ కలర్ అనమాట. చుట్టూ చూస్తే వైట్ అండ్ రెడ్ కలర్ స్టోన్స్తో చేశారు. సో ఏదైతే వర్క్ ఉందో బ్యూటిఫుల్గా ఉంది. కింద అంతా స్ట్రింగ్ చేశారు గ్రీన్ కలర్ బీడ్స్ పర్ల్స్తో. సో కొంచెం డిఫరెంట్గా చూడాలనుకుంటే యూనిక్ పీస్, ఇది ఒక పీస్ నేను చూపిస్తాను. సో దీంట్లో వచ్చేసి చుట్టూ వైట్ కలర్ సీజర్ స్టోన్స్. కలర్ ఏదైతే ఉందో గ్రే కలర్ ఉందండి, ఇదైతే చాలా రేర్ అని చెప్పొచ్చు. సో ఏదైతే గ్రే కలర్ ఉందో బ్యూటిఫుల్ అనిపిస్తుంది. సో నేను వేసుకున్న ఇయర్ రింగ్ చూపిస్తాను, వైట్ కలర్, మీకు ఇంతవరకు దాంట్లో చూపించలేదు. సో ఇది కూడా చాంద్బాలి అనమాట, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మీరు ఈ ఇయర్ రింగ్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకొని ఫర్దర్ డీటెయిల్స్ కోసం వాట్సాప్ చేయండి. సో ఇవ్వండి, నేను ఇవాళ లైవ్లో చూపించిన కొన్ని డిజైన్సే చూపించాను. ఇంకా డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర, లైట్ వెయిట్లో, జుమ్కాస్లో, చాంద్బాలీస్లో, స్టచ్లో కానివ్వండి. సో తొందరగా పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ విజిట్ అవ్వండి. ఇది పారడైజ్ సర్కిల్లో లొకేట్ అయ్యి ఉంది. సో థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.